తీవ్రమైనటువంటి ఆరోపణ చేసినాం. అసలు నేను చాలా రోజుల నుంచి కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిరోజు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు, వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్, వాళ్ళు ఏవైతే ఇబ్బందులకు గురవుతున్నారో వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతోటి మాట్లాడి పరిష్కారం చేస్తూ వాళ్ళకు అందుబాటులో ఎల్ల వేళలా వాళ్ళకు అందుబాటులో ఉండి ఈ 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి తెలుసు. ప్రతిరోజు నా దగ్గరికి దాదాపు చెవెల నియోజకవర్గం నుంచి 100 మంది వరకు చెవెల ప్రజలు కార్యకర్తలు కూడా నా దగ్గరికి వస్తూ ఉన్నారు. ప్రతిరోజు వస్తూ ఉన్నారు. వాళ్లకు నాతోని అయ్యేది ప్రభుత్వంతో మాట్లాడి, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, మంత్రులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను కూడా నేను ఈరోజు పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నా. చెవెల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను పనిచేస్తూ ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు నేను పనిచేస్తూ ఉన్నా. నాకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా, నన్ను ఎన్ని రకాలుగా మానసికంగా అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా నేను అన్నిటిని ఓర్చుకొని నాకు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి కార్యకర్తలను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అన్ని బాధలు పెట్టినా, ఎన్ని వచ్చినా కూడా ఈరోజు నేను ఓపికతోటి పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అట్లాంటి నేను 10 సంవత్సరాల నుంచి నేను నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్టు, నీ దగ్గర వసూలు చేసుకుంటున్నట్టు, నువ్వు నాకు ఇస్తున్నట్టు ఒక తప్పుడు మెసేజ్ నువ్వు ఈరోజు సమాజంలో చెప్పినావు. నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ రకమైనటువంటి నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి నా మీద అబండాలు వేస్తున్నావు. దీనికి నిరూపించాలి. నువ్వు ఉట్టిగా గాల్లో మాట్లాడి చెప్తే కాదు. నువ్వు ఎట్టి పరిస్థితులలో నాకు ఒక్క రూపాయి ఎక్కడన్నా ఇచ్చినవా, ఒక్క రూపాయి నీతో నేను తీసుకున్నానా నిరూపించు అని చెప్పి సందర్భంగా నేను సవాల్ చేస్తూ ఉన్నా. నేను పత్రికా మిత్రులు ఇక్కడ ఉన్నారు, ఆయనను పిలవండి, నేను వస్తా. ఎక్కడైనా మీరు ఏర్పాటు చేయండి సమావేశం. నాకు ఎక్కడైనా సరే ఒక్క రూపాయి, ఆయన నాకు 2022 ముందు నాకు ఎక్కడ ఆయన పరిచయం లేడు. 2022లో ఆయన మా ఎమ్మెల్యే కాబట్టి షాబాద్ మండలంలో చందనవెల్లిలో భూములు, రైతులకు భూములకు డబ్బులు ఇవ్వలే. వీళ్ళందరూ కూడా దోసుకు తిన్నారు. వాళ్ళ డబ్బులు సగం డబ్బులు తీసుకున్నారు. ఇంకా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. కోర్టుల్లో కేసులు వేసిర్రు, కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ తరపున అందరం పోయి అక్కడ ఆయనతోని మాట్లాడినాం. అదే పరిచయం తప్ప ఆయనకు నాకు ఎట్లాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు, పరిచయం లేదు. అట్లాంటి నీ పార్టీ కాదు. అప్పుడు నీ పార్టీకి నేను ఎప్పుడు కూడా పనిచేయలేను. నేను పార్టీ నాయకుడు కాదు, నేను కార్యకర్తను కాదు, లేకపోతే నేను ఒకటే పార్టీలో పనిచేసింది కాదు, నేను ఒకటే మండలానికి సంబంధించిన వాళ్ళం కాదు. నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు. కానీ నా మీద నువ్వు కావాలని తప్పుడు ఆరోపణలు చేసినావు. నీవు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే నీకు షాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ రకంగా అయితే బుద్ధి చెప్పిర్రో నీకు అట్లాంటి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు నా మీద చేసినటువంటి ఆరోపణలను నిరూపించు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీకు నిజాయితీ ఉంటే, నిజంగానే నువ్వు ఒక మనిషివి అయితే నీవు నా మీద చేసినటువంటి ఆరోపణలను నిరూపించు. లేదంటే చెవెళ్ళలో అంబేద్కర్ ముందల ముక్కు రాసి క్షమాపణ చెప్పు. లేకపోతే నేను ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని దృష్టికి తీసుకుపోతా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీని మీద చర్యలు తీసుకోకపోతే నువ్వు నియోజకవర్గంలో ఎట్లా తిరుగుతావో చూస్తా. షాబాదులో నీకు జరిగినటువంటి ఏదైతే కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నీకు ఎట్లాంటి బుద్ధి చెప్పినరో నువ్వు ఎట్లా చెవెల నియోజకవర్గంలో తిరుగుతావో చూస్తా. ఎందుకంటే ఇన్ని రోజులు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చెప్పినటువంటి మాట మీద గౌరవంతో, వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద ఏదైతే మాకు చెప్పారో దాని మీద గౌరవంతో ఈరోజు సైలెంట్గా ఉన్నా, నోరు మూసుకొని ఉన్నా. నేను నా దగ్గరికి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు పనిచేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని కృషి చేసుకుంటా ఉన్నా. అట్లాంటి నీతి నిజాయితీగా ఉన్నటువంటి నన్ను నా మీద లేనిపోని అభాండాలు వేసి నన్ను బదనాం చేయాలంటే
నీ తరం కాదు. నేను నీలక అక్కడిక్కడ నీ కొడుకుల లెక్క శంకర్పల్లిలో ఉన్నటువంటి మోకిలాలో విల్లల దగ్గర కానీ, మొయినాబాద్లో చేవెలలో వెంచర్లు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం కానీ, ఫ్లాట్లు తీసుకోవడం కానీ, బెదిరించులు కానీ, డబ్బులు వసూలు చేసుకోవడం కానీ నేను చేస్తలే. ఒక్కరిని ఈ చేవెల నియోజకవర్గంలో ఒక్కరినైనా తీసుకొని ఒక్క దగ్గర నిరూపించు. ఎవరినైనా బెదిరించినట్టు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు బెదిరించినట్టు నిరూపించు. ఉట్టిగానే గాలి ఏదో బట్ట గాల్చి మీద వేస్తా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. నేను చెప్తా ఉన్నా, కాలే ఆదాయ ఖబర్దార్. ఇక్కడ నుంచి నీవు మంచిగా మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు, ఉన్నది మాట్లాడు, నిజం మాట్లాడు. అంతేగాని అబద్ధాలు మాట్లాడి నీ అనవసరంగా నా క్యారెక్టర్ను నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే నీకు తగిన బుద్ధి చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మనం 3 మండలాల్లో 3 మున్సిపాలిటీలో మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి సంబంధించి 3 మున్సిపాలిటీలలో త్వరలో నేను అన్ని వార్డులు, అన్ని మున్సిపాలిటీల్లో నేను తిరుగుతా, అందరితో నేను కలుస్తా, మాట్లాడతా. ఎవరైతే సమర్థులు ఉన్నారో, ఎవరైతే పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేయడం కోసం, వాళ్ళని గెలిపించుకోవడం కోసం నేను ఖచ్చితంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీని నేను నమ్ముకున్నా, నేను తలానైనా తీసుకుంటా, కానీ ఇట్లాంటి అవకతవకలకు పాల్పడను. ఇంతవరకు నేను 2 సంవత్సరాలు అయింది. సరే, నేను ఏం చేసుకుంటున్నా, ఎట్లా బతుకుతున్నా అదన్నీ మీ అందరికీ తెలుసు. నేను ఇంతవరకు ఎక్కడైనా సరే ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరితోనైనా బెదిరించి ₹1 తీసుకున్నట్టు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇట్లాంటి తప్పుడు కూతలు మానుకోవాలని చెప్పి చేవెళ్ళ నియోజకవర్గంలో నీకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు ఇంకో 2-3 సంవత్సరాలు ఒకవేళ నీ అదృష్టం ఉంటే నీవు ఈ అభివృద్ధి చేయి. ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ గ్రామానికి పోయినా రోడ్ల సమస్య ఉన్నది. నేను తిరుగుతూ ఉన్నా. ఈ సమస్యల కోసం నువ్వు పనిచేయాలని చెప్పి కోరుతూ, సరే మా పార్టీలో నీవే ఒప్పుకున్నావు. నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినావు. మరి అదంతా నీకే, నీ చిత్తశుద్ధికే నేను వదిలేస్తా ఉన్నా. రేపు రాబోయే కాలంలో నా గురించి కానీ, నా కార్యకర్తల గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఊరుకునేలని తెలియజేస్తూ, ఈ యొక్క పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ, నాయకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై కాంగ్రెస్.